Hello everyone, welcome to Python Life YouTube channel. So, Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అనేటువంటి కోర్స్ మనం లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి సమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. సో ఏంటి అసలు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ SQL injection is one of the most common web attacks mechanism. అంటే ఏం చేస్తున్నారండి అంటే ఇక్కడ ఈ డేటాబేస్ మీద సమ్ అటాక్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఏం అటాక్స్ అంటే సమ్ హ్యాకింగ్ అనేటువంటిది జరుగుతుంది. అది కూడా త్రూ ఎట్లా ఏమని చెప్తున్నాం, వెబ్ అటాక్స్ అని చెప్తున్నాం. ఓకేనా. సో మరి దీని నుంచి ఏం జరుగుతుంది అంటే ఈ అటాక్స్ అనేటువంటి జరిగి సో నీ సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో, నీ ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేటువంటి దాన్ని ఓకేనా ఇక్కడ థెఫ్ట్ చేస్తున్నారు. ఆ డేటాను మాడిఫై చేస్తున్నారు. ఆ డేటాను మిస్యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాం. ఓకేనా. వెబ్ అటాక్ మెకానిజం utilized by attackers to steal sensitive data from organizations. While SQL injection can affect any data-driven applications that uses SQL databases, it most often used attacks, web attacks అని చెప్తున్నాం. సో ఇక్కడ ఈ వెబ్ అటాక్స్ నుంచి ఏం జరుగుతుందండి అంటే సమ్ డేటా అనేటువంటి దాన్ని తీసుకుని ఆ డేటాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. మై కంపెనీ నౌ ఇట్ ఈస్ ఇన్ గుడ్ పొజిషన్. సో ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీ కావచ్చు, లేదు అంటే ఏమన్నా కంపెనీస్ అనేటువంటివి ఓకేనా నా మీద సమ్ ఏంటండి అంటే కాన్సన్ట్రేట్ చేస్తాను. What happening in this database, what kind of data he is using, why his company is growing this much of rapidly అనేటువంటిది పక్కరోడికి ఒక థాట్ అనేటువంటిది వస్తుంది. ఇమ్మీడియట్ గా నా సర్వర్ ను హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో హ్యాక్ చేసి ఏం చేస్తాడు, నా డేటా అనేటువంటి దాన్ని మిస్యూజ్ చేయొచ్చు, లేకపోతే నా కస్టమర్స్ అనేటువంటి వాళ్ళను ఓకేనా వాళ్ళు థెఫ్ట్ చేయొచ్చు, ఓకేనా వాళ్ళను ఏదో ఒక ఓకేనా ప్రొవోక్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఓకేనా సమ్ వెబ్ అటాక్స్ అని చెప్తున్నాం, వెబ్ అటాక్స్ అని చెప్తున్నాం. సో SQL injection is a code injection technique that hackers can use to insert miscellaneous SQL statements into input fields. సో నా డేటాబేస్ లోకి ఓకేనా ఆ డేటాను మాడిఫై చేయొచ్చు, ఆ డేటాలోకి సమ్ ఓకేనా మిస్యూజ్ చేయొచ్చు డేటాను. నా కస్టమర్ డేటాను కాకుండా వేరే డేటా అనేటువంటిది ఏదో ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. అన్రిలేటెడ్ డేటా అనేటువంటి దాన్ని పోస్ట్ లో చేయొచ్చు. దాని నుంచి నాకేమైతుంది నా రిపోర్ట్స్ అనేటువంటివి ప్రాపర్ గా జనరేట్ కావు. సో ఇది మెయిన్ ఓకేనా ఏంటండి ఎయిమ్ ఆఫ్ ది SQL ఇంజెక్షన్. తర్వాత వన్స్ ఓకేనా SQL ఎక్స్ప్లోటెడ్, SQL ఇంజెక్షన్ అటాక్స్ కెన్ లీడ్ టు, దీని నుంచి నాకేం జరుగుతుంది, థెఫ్ట్, మాడిఫికేషన్స్ జరగవచ్చు, నా డేటాను వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, లేదు అంటే మాడిఫికేషన్స్ జరగవచ్చు, లేదంటే ఓకేనా ఈవెన్ డిస్ట్రక్షన్, ఆ డేటా అనేటువంటి దాన్ని డెలీట్ చేయొచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఓకేనా కాన్సెప్ట్ ఆఫ్ ది వాట్ అటాకర్స్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా. సో నేను నా ప్రివిలేజెస్ అనేటువంటి వాటిని కూడా వాళ్ళు చేంజ్ చేసేటువంటి స్కోప్ ఉంది. దిస్ ఈస్ అబౌట్ ఓకేనా హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఏంటండి SQL అటాక్స్ ఇన్. సో వీటి నుంచి నేను ఎట్లా ప్రొటెక్ట్ అవుతున్నా, ప్రొటెక్ట్ యువర్ డేటాబేస్, హౌ టు ప్రొటెక్ట్ యువర్ డేటాబేస్. సో కీప్ ఆల్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ components including libraries, plugins, frameworks, and web server softwares and
డేటాబేస్ సర్వర్స్ సాఫ్ట్వేర్స్ అప్ టు డేట్ గా నీకు ఏం చేసుకోవాలండి అంటే పెట్టుకోవాలి. ఓల్డ్ వర్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయకూడదు. లేటెస్ట్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ అనేటువంటి వాటిని ఓకేనా యూజ్ చేయాలి. దాని నుంచి మనం ఏం చేయొచ్చు, ఈ వెబ్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాం. అండ్ ఆల్సో యూటిలైజ్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓకేనా లెర్నింగ్ ప్రివిలైజెస్, లీస్ట్ ప్రివిలైజెస్ అంటే ఈ ప్రివిలైజెస్ అనేటువంటి ఏంటి, వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్స్ కూడా మనం ప్రాపర్ గా ఓకేనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సమ్ వెబ్సైట్స్ ఓన్లీ నీడ్స్ టు రిట్రైవ్ వెబ్ కంటెంట్ ఫ్రమ్ డేటాబేసెస్ యూజింగ్ సెలెక్ట్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఓకేనా మనం ఏం చేస్తూ ఉంటాం, వీఆర్ రిట్రైవింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ వెబ్సైట్స్. అక్కడ సెలెక్ట్ కమాండ్స్ అనేటువంటివే యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అక్కడ ఇన్సర్ట్ కమాండ్ కానీ అప్డేట్ కమాండ్ కానీ డిలీట్ కమాండ్ అనేటువంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇచ్చిండ్రు అంటే వీ కెన్ పోస్ట్ అవర్ ఓన్ డేటా ఇన్ దట్ సర్వర్. దాని నుంచి నీకు ఏమైతుందండి అంటే నీ సర్వర్ లో డేటా అనేటువంటిది ఓకేనా మిస్యూజ్ అయినట్లు. అండ్ ఆల్సో వీ కెన్ డెలిట్ పర్మిషన్స్ కానీ అప్డేట్ పర్మిషన్స్ కానీ ఇన్సర్ట్ పర్మిషన్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేయకూడదు. రిమెంబర్ దిస్. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చండి అంటే ఓకేనా ఈ వెబ్ అటాక్స్ నుంచి మన డేటాబేస్ ను ఓకేనా సంథింగ్ ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ వాట్ అండి ఓకే వెబ్ అటాక్స్ అనేటువంటి కాన్సెప్ట్. సో ఈ కోడ్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ మనమైతే ఓపెన్ చేసినాం. అండ్ పైథాన్ లైఫ్ డాట్ in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో ఓకేనా ఏంటండి అంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ గా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ను యూజ్ చేసుకొని ఓకేనా దీంట్లో మనము ఆఫర్ చేస్తున్నటువంటి కోర్స్ అనేటువంటిది సిలబస్ ఇది ఓకేనా కోర్స్ సిలబస్ ఓకేనా వీఆర్ ప్రొవైడింగ్ ఓకేనా మాక్సిమం కంటెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం అబౌట్ ఎస్క్యూఎల్. అండ్ ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఇక్కడ 12 చాప్టర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక 8 చాప్టర్స్ పిఎల్ఎస్క్యూఎల్ కు, మొత్తం టోటల్ 20 చాప్టర్స్ అనేటువంటిది వీఆర్ ప్రొవైడింగ్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ ఓకేనా ఎవ్రీ వన్ షుడ్ నో ద డేటాబేస్. ఎందుకండి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఓకేనా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూజింగ్ టు డెవలప్ ద ఓకేనా బిజినెస్ అప్లికేషన్స్. బట్ ద అల్టిమేట్ goal, the final goal is to store the data in a database. సో ఈ డేటాబేస్ కు సంబంధించినటువంటిది ఇక్కడ ఎస్క్యూఎల్. ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది నేర్చుకుంటే అండ్ రిమైనింగ్ మైఎస్క్యూఎల్ కానీ అండ్ డిఫరెంట్ డేటాబేసెస్ అనేటువంటివి డిపెండ్స్ ఆన్ ఎస్క్యూఎల్ ఓన్లీ. కాబట్టి ఓకేనా యూజ్ దిస్ ఆపర్చునిటీ థరోలీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.